తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 66ను విడుదల చేసింది. మరి కాసేపట్లో సెక్రటేరియట్లో ఆర్టీసీ యూనియన్ల నాయకులతోటి ఈ కమిటీ భేటీ కానుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బస్సు ప్రయాణం సామాన్యులకు లైఫ్ లైన్ అని ప్రభుత్వ కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశారు. కమిటీ నివేదిక రాకనే ఉప ముఖ్యమంత్రితో కలిసి చర్చించి సమస్యలను కొలికి తెస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశం సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్సు ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమం, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేసిజన్ పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వాళ్ళ ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కరించడం జరుగుతుందని నేను ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం, కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన 4 సీనియర్ ఐఏఎస్ అధికారుల నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీతో కొద్దిసేపటిమే సచివాలయం వేదికగా చర్చలు ప్రారంభం కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది, అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆ యొక్క సంబంధించిన ఉత్తర్వులకు సంబంధించిన విషయాలపై కూడా ఎలాంటి ప్రాసెస్ కూడా ముందుకు పోలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ త్వరగతిన పూర్తి చేయాలనేది మొట్టమొదటిసారి డిమాండ్. వీరితో పాటు జీతభత్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, పెండింగ్ బిల్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, రిటైర్ అయినటువంటి ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా బదిలీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తం ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులకు దాదాపు 40 రోజుల క్రితమే సమ్మె నోటీసును లేబర్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. దీంతో ఈరోజు రేపు అర్ధరాత్రి ఉదయం మార్నింగ్ షిఫ్ట్ నుంచి కూడా ఆర్టీసీ కార్మికులకు సమ్మె వెళ్తామని కూడా ఇప్పటికే కరాఖండిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. దీంతో హుటాహుటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవోని ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 66ని ఇష్యూ చేసి సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది ఆర్టీసీ ఎండీ కన్వీనర్గా 4తో బృందం కూడినటువంటి ఒక కమిటీని నిర్మించింది. ఆ కమిటీ ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి, రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరగవచ్చు, కానీ సమస్యలు అయితే ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలు మొత్తం కూడా కమిటీ దృష్టికి తీసుకురండి. కమిటీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి నేరుగా తీసుకువెళ్ళి మీ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటాం. దయచేసి 65 లక్షల మంది ప్రయాణికులను ఇబ్బందులు పెట్టొద్దు. వారి ప్రభుత్వంతో
అదేవిధంగా యూనియన్ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అనేది ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఆర్టీసీ కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఉచిత బస్సు మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాము. దాదాపు 65 లక్షల మంది రోజు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా పరిలోకి తీసుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి మీ సమస్యలు మొత్తం కూడా తీసుకువెళ్ళి సమస్యలను మొత్తం కూడా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. మరి చూడాలి, ఇప్పటికే కమిటీతో చర్చలు యూనియన్ ఆర్టీసీ కార్మిక యూనియన్ నేతలు చర్చలు జరుపుతున్నారు. కాబట్టి మరి చర్చలు ఎంతవరకు సఫలం అవుతాయి, ఎంతవరకు విఫలం అవుతాయి? ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో విలీనం చేశారని గత ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఆ ప్రక్రియ మాత్రం ఇంకా జాప్యం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఆ ప్రక్రియ ముందుకు వెళ్ళడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులని సంబంధించినటువంటి ప్రభుత్వంలో కలిపే విధంగా అంటే ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. మరి చూడాలి, చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల యూనియన్ నేతలతో ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు నిర్వహిస్తుంది. కాబట్టి ఈ చర్చలు మరి సఫలమవుతాయా లేదా, ఎలాంటి డిసిజన్ ప్రభుత్వం తీసుకుంటుంది? కేవలం కమిటీ మాత్రమే వారికి సంబంధించినటువంటి విన్నపాలు తీసుకుంటుంది. కానీ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లిన తర్వాత సమస్యలు సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకోవడం ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పాడు. కాబట్టి దానికి సంబంధించిన విషయాలపై మరి యూనియన్ నేతలు కార్మిక యూనియన్ నేతలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారని కూడా మరి కాసేపులో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి, అయితే సునీల్, ఈ కమిటీ కేవలం సమస్యలను అధ్యయనం చేస్తుందా లేక పరిష్కార మార్గాలను కూడా అమలు చేసే అధికారం దీనికి ఉందా ఈ కమిటీకి? జస్ట్ కేవలం కమిటీ మాత్రమే వారికి సంబంధించిన సమస్యలు మొత్తం కూడా తీసుకుంటుంది. ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు సార్ట్అవుట్ చేయాలి, ఏ సమస్యలు పెండింగ్లో ఉండాలి, ఈ సమస్యలు మొత్తం కూడా కమిటీ తీసుకుంటుంది. కేవలం రిసీవింగ్ మాత్రమే కమిటీ తీసుకుంటుంది. కానీ నిర్ణయాలు మాత్రము అది ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అందుబాటులో లేడు. కాబట్టి మరి పొన్నం ప్రభాకర్ వచ్చిన తర్వాత కమిటీ దృష్టికి ఈ అంశాలన్నీ ఇచ్చిన తర్వాత ఈ కమిటీ మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి ఈ ఒక కమిటీ సమస్యలు మొత్తం కూడా ఆర్టీసీ సమస్యలు మొత్తం కూడా తీసుకెళ్లిన తర్వాత నిర్ణయాలు తీసుకునే కొంత జాప్యం జరుగుతుందని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పారు. కాబట్టి ఆ నిర్ణయాలు మరి ఈ రోజు వరకు తీసుకోకపోతే ఖచ్చితంగా రేపటి నుంచి సమ్మె దిగుతామని ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాబట్టి మరి ఈ రోజు ప్రభుత్వం కమిటీకి కేవలం ఆ విన్నపాలు మాత్రమే వినిపిస్తారు. కానీ కమిటీ డైరెక్ట్గా వారి ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేసే దిశగా వారికైతే ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. మరి కమిటీకి హామీ ఇవ్వని కమిటీకి ముందు మరి వారు ఎలాంటి చర్చలు జరుపుతారు, కమిటీ నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై వారు ఎలా ముందుకెళ్తారు, రేపటి నుంచి యథావిధిగా సమ్మె కొనసాగిస్తారా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.